अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज़ में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। मैंने महबूबनगर म्यूनसिपालिटी की काफ़ी तरक्की की है। साबिक़ा बल्दी चेयरमैन नरसिम लू। महबूबनगर बल्दिया साबिक़ा चेयरमैन नरसिम लू ने अपने बयान में कहा कि साबिक़ा वज़ीर श्रीनिवास गौड की ताउन से मैंने महबूबनगर को हैदराबाद की तर्ज तरक्की की है। रुकने असम्बली महबूबनगर NM श्रीनिवास रेड्डी मुझे एक डमी चेयरमैन कहा, जिसकी इन्होंने सख्त मजम्मत की और कहा कि मैं आपकी तरह रातों रात पार्टी बदलने वाला नहीं हूँ। आपको मुझ पर तनकीद करने का कोई हक़ नहीं। कांग्रेस के दौर से भी बेहतर तरक्की मैंने अपने दौर में की है। 4 साल तक चेयरमैन की तरह खिदमत करने का मौका देने पर इन्होंने साबिक़ा वज़ीर श्रीनिवास गौड, बल्दी काउंसलरान, BRS कायदीन व आवाम का शुक्रिया अदा किया। इस मौके पर साबिक़ा मोड़ा चेयरमैन गंजी वेंकन्ना, साबिक़ा म्यूनसिपल नायब चेयरमैन गणेश, BRS टाउन सदर शिवराज व दीगर मौजूद थे। మహబూబ్ నగర్ పురపాలక సంఘ చైర్మన్గా గత 4 సంవత్సరాల అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు మరియు శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్గ అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్లకు, మరి ముఖ్య కార్యకర్తలు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గతంలో పనిచేసిన అనుభవం ఉండి, తర్వాత గ్రామ పంచాయతీలో ఏర్కొండ గ్రామం విలీనమైన తర్వాత మా భార్య అయినటువంటి శ్రీ కోరమోని జేపీ గారు కౌన్సిలర్ గాను, మళ్ళీ ఎంపీటీసీ గాను, ఈ 2019-20లో నేను కౌన్సిలర్గా గెలిచి నా సేవలను గుర్తించి గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారి నా సేవలను గుర్తించి నాకు చైర్మన్ పదవి ఇవ్వడం, వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో NM శ్రీనివాస్ రెడ్డి గారు డమ్మీ చైర్మన్ అని వాడడం చాలా అర్థరహితం. ఎందుకంటే ఈరోజు ఆయన గతంలో అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీ నుంచి వచ్చిండో అర్థం కాలేదు. రాత్రి పార్టీలో మారిన వ్యవస్థ ఆయనది. ఈరోజు ఆయన ఎంబడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనలో ఏదైతే ఆదేశం ఇస్తారో ఆదేశాలను పాటించేటువంటి ఈయన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఈయన డమ్మి, ముందుగా ఈయన డమ్మి అని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన మహబూబ్నగర్ పట్టణము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రివర్గ శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా, ఒక జంక్షన్ లేకుండే, ఒక రోడ్లు సరిగా లేకుండే, పార్కులు లేకుండే, ఎన్నో సౌకర్యాలు కల్పించి ఈరోజు మహబూబ్నగర్ని అన్ని రంగాలు హైదరాబాద్ తరహా తీర్చిదిద్దిన ఘనత మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన ఏదో ఎలక్షన్ల ప్రూఫ్గా నైట్ పార్టీలు మార్చి వచ్చి ఈరోజు కులాల మధ్య అప్పించారు. ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు బీసీనైనా నేను నీవు కులాల మధ్య మా మునులు కాపు, నేను ఒక బీసీని ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా కౌన్సిలర్లు ఎవరైతే 14 మంది నిక్కాసైన కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళతో నేను రాజీనామా చేపిస్తా. దమ్ము ధైర్యం నీకేమన్నా ఉంటే, సీముడత్తం ఉన్న వ్యక్తి అయితే, మీరెవరైతే 35 మంది కౌన్సిలర్లు ఉన్నారో రేపే రాజీనామా చేయండి. ప్రజాక్షేత్రం పోయి తెలుసుకుందాం. ఇది నా యొక్క సవాల్గా చెప్తున్నా. ఏమి చిన్న సూప బీసీలు అంటే అంత రాజ్యాధికారం అర్హులు గారా? ఏం మాట్లాడుతున్నాని? సభ్యత సంస్కారం ఏమన్నా ఉందంటే నువ్వు మట్టికి ముందు అవగాహన లేని వ్యక్తులు అంటున్నారు. నీకేమో అవగాహన ఉంది? 5-6 మంది నాయకులు, 9 మంది మీరు ఎమ్మెల్యేలు గతంలో ఎవరిని చూడలే. ఇటువంటి ఒక వ్యక్తికి ఒక డిపార్ట్మెంట్, ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ అందరు పంచుకున్నారు. ఇటువంటి పరిపాలన రానున్న రోజుల్లో ప్రజలే గమనిస్తారు. మీరు అనుకుంటున్నారు ఏదో ఒక వ్యూలో వచ్చిందే తప్ప మీ గొప్పతనం కాదు. ఇది ప్రజలు ఏ అవకాశం ఇచ్చింది. ఈరోజు మా మినిస్టర్ గారు డబ్బులు తీసుకొచ్చిండ్రు, అభివృద్ధి పనులను ఆపేయని అధికారులకు ఆదేశించినటువంటి వ్యక్తివి. ఈరోజు అవన్నీ పనులు చెప్పి అవి చేత కాదు అది డబ్బులు తీసుకురా. ఈరోజు ముఖ్యమంత్రి మన జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నాడు. అవి మాట్లాడకుండా, డబ్బులు తీసుకురాకుండా, ఏదో అనైతికంగా నీవు దొడ్డిదారిన ఏది వైజాగ్ విజయవాడ తీసుకుపోయిన మీ కౌన్సిలర్ నీవే నవపేట ఫామ్ హౌస్లో నీ చేతులారా ఒక్కొక్క కౌన్సిలర్ 2 లక్షలు రూపించిన ఘనత నీది. ఈరోజు మేము గోవా పోయినాం. గోవా కాదు బాబు, మేము పోయింది గోకర్ణ దేవస్థానం పోయినాము.
మీలాగా డబ్బులు ఇచ్చి 5-10 లక్షలు నాతోనే కొంతమంది కౌన్సిలర్లు అన్నారు 10 లక్షలు ఇస్తావా అవతల కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నాం మేము పోతున్నాం అని చెప్పి ఈ రోజు నీచానితంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అన్ని అభివృద్ధులు చేసుకొని మా మంత్రి గారి అండదండలు తీసుకొని అన్ని వనరులు సమకూర్చుకొని ఈ రోజు మంత్రి గారి మీద బుద్ధదల్లే నిపం చేస్తే సైతం ఏమనుకుంటున్నారు మీరు? తమాషనా? ఎక్కడైనా కూడా నేను పారదర్శకంగా పనిచేసిన మా మహబూబ్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలి, మన పట్టణ ప్రజలు అభివృద్ధి చెందాలనే దిశగా నేను పనిచేసిన కానీ ఎక్కడ ఎలాంటి గొడవలు కానీ ఎక్కడన్నా అవినీతి కానీ ఎక్కడ పాల్పడ్డట్లు నిరూపిస్తే నేను దానికి కట్టుబడి ఉన్నా. అది కానీ ఏదో మనిషి ఇది ఉన్నాడు అని ఆయనను డమ్మి అని ఎవరైనా చేసినట్టు మాట్లాడితే మా బీసీ సంఘం అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇది ముక్తకంఠంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఒక బీసీనని ఈ విధంగా మాట్లాడితే బీసీ సంఘాలు కూడా అన్ని ఐక్యమత్యమై నీ యొక్క బండారం బయట పెడతారు. నీవు వచ్చింది 15 రోజుల క్రితం, నీవు చేసింది ఏమి లేదు, ఎవరు చేసింది లేదు. ఆ ప్రజలు ఇచ్చిన తీర్పే, ప్రజలకు ఏదైతే ఇచ్చిర్రో ఆ తీర్పుకు కట్టుబడి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి ఈ రోజు మా మంత్రి గారు తెచ్చిన డబ్బులు ఉన్నాయి, అవి నీకు చేసి చూపించే సత్తా నీ పుట్టే చేయి, లేకపోతే చేత కాకపోతే విధించుకో, నీకు చేత కాదని. కానీ ఇటువంటి అవాకు చెవాకులు మాట్లాడితే వీళ్ళు ఎవరు తప్పు ఉండరు. ఎందుకంటే నేను కూడా టీచర్ ట్రైనింగ్ చేసిన, బిఏ వరకు చదువుకున్నా, నాకు అవగాహన లేదని మాట్లాడతాడు ఇంకిది జ్ఞానం లేని మనుషుడు. నాకు నేను ఒక్కటే చెప్తున్నా, నేనేమైనా అవినీతి చేస్తే మాట్లాడు, ఎక్కడ అవినీతి చేయలే. మన మహబూబ్నగర్ పట్టణం అభివృద్ధి చెందాలి, మన ప్రజలు అభివృద్ధి చెందాలి, మహబూబ్నగర్ హైదరాబాద్కు సమాంతరంగా తీర్చిదిద్దాలి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకెళ్ళిన మా మంత్రి గారి సహాయ సహకారాలతో తప్ప. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।